పెద్దలు, గురువులు చాలా వరకు కూడా అందరూ కూడా కృష్ణార్పణం అంటారు కదా! ఏం పని చేసినా. కృష్ణార్పణం అంటే ఏంటి? కృష్ణార్పణం ఎందుకంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది అంటారు, నీకు పాపం తగులుతది, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, పాపం 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 అంటారు కదా! అసలు పాపం అంటే ఏంటి అనేది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. నీ సమస్త కర్మలను నాకు సమర్పించు, నేను నిన్ని సర్వ పాపాల నుండి విముక్తి చేస్తాను అన్నాడు. సర్వ పాపాలు అంటే ఏంటి అనేది చూద్దాం. అసలు సర్వ పాపాలంటే శుభ అశుభ కర్మాల ఫలరూపమైన కర్మబంధములచే బంధించబడిన మనుషుడు జన్మ జన్మాంతరాలలో నానా యోనిలయందు పరిభ్రమించుచు అట్టి కర్మబంధాలను సూచించినదియే పాపము. ఆ కర్మబంధాల నుండి విముక్తి గావించేదను అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. శుభ అశుభ అంటే ఒక మనుషుడు పుట్టాడంటే శుభం పనైనా చేయాలి, అశుభమైనా చేయాలి. నువ్వు పాపం చేసినా పుడతావు, పుణ్యం చేసినా పుడతావు. అలాగే సర్వకాలాల్లో కూడా ఏ పాపం చేసినా, ఏ పుణ్యం చేసినా ఆ ఫలరూపమైన కర్మబంధాలచే బంధింపబడిన మనుష్యుడు అంటే నువ్వు ఆ చేసిన పుణ్యం ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో దానివల్ల ఆ పుణ్యానికి, ఆ పాపానికి నువ్వు బంధింపబడి జన్మాంతరాలలో అలా ఎన్నో జన్మల వరకు నానా యోనులు ఏందంటే నానా దేహం అంటే ఆవుక, మనిషిక, కుక్కక, పిల్లిక దేనికి పుడతావో తెలియదు. నానా యోనులు యందు పరిభ్రమించుచు అంటే మళ్ళీ పుట్టి అలాంటి కర్మబంధాల్లో నువ్వు ఇరుక్కుపోతావు. అలాంటి కర్మనే పాపం అంటారు. ఆ జన్మలో పుట్టిన తర్వాత మళ్ళీ ఏదో కర్మ చేయకుండా ఉంటామా? మనం ఉండం. మళ్ళీ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. మళ్ళీ వేరే కర్మ చేస్తే మళ్ళీ ఏదో జన్మ వస్తుంది, మళ్ళీ ఏదో కర్మ చేస్తే మళ్ళీ ఏదో జన్మ వస్తుంది. అలా మనుషుడు ఈ కర్మచక్రంలో అలా కొట్టుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ కాలచక్రంలో తిరుగుతానే ఉంటాడు అనమాట. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అంటే, నువ్వు ఏ కర్మలు చేసినా సర్వధర్మాలు అనగా సమస్త కర్తవ్యములను నాకు సమర్పించుము. సర్వశక్తిమంతుడను సర్వదారుడను పరమేశ్వరుడు అయిన నన్నే శరణుజొచ్చుము. నీ అన్ని పాపములను నేను నిన్ను విముక్తి గావించెదను అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు రెండాప్తుడే శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఏం పని చేసినా సరే అవన్నీ నాకు సమర్పించేసే. నాకు సమర్పిస్తే నీకు పాపం ఉండదు, పుణ్యం ఉండదు. నీవు అప్పుడు నన్ను శాశ్వతంగా నన్ను చేరుకుంటావు అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి అంటే, నువ్వేం పని చేసినా కృష్ణార్పణం. ఎవరికైనా దానం చేసావు అనుకోండి, కృష్ణార్పణం. కృష్ణ ఇది నీకే సమర్పించాను. ఎవరికైనా అన్నం పెట్టావనుకో, కృష్ణార్పణం. నువ్వు ఏదైనా ఒక మొక్క నాటావనుకో, ఆ వచ్చిన పుణ్యం కోసం మళ్ళీ మానవుడిగా పుట్టాలి. అప్పుడు ఏం చేయాలి? కృష్ణార్పణం. ఏదైనా పాపం చేసామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కృష్ణార్పణం అనగలమా? ఆ పాపాన్ని కృష్ణుడికి అంటగడతాం, మనం అంటగట్టం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది పాపం, ఇది అధర్మం, కాబట్టి ఇది నేను చెయ్యను అంటాం. ఒకవేళ చేయాల్సి వచ్చిందనుకో, అది కృష్ణార్పణం. చెయ్యవలసి వస్తే. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు మనుషుడు? పాపం పనులు చేయడానికి వెనకాడతాడు, పుణ్యం చేయడానికి వెనకాడాడు. పాపం చేశానుకో మళ్ళీ పుట్టాలి. ఈ పాపాన్ని నేను ఎవరికి అంటగడతాను? కృష్ణుడికి అంటగట్టాలి. అప్పుడు ఒప్పుకుంటామా మనం? మన మనస్సాక్షి మనకు ఒప్పుకోదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, నువ్వు ఏ కర్మలు చేసినా అవి నాకు సమర్పిస్తే నేను నిన్ను సర్వబంధాల నుండి, సర్వకర్మబంధాల నుండి నేను విముక్తుడిని చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేసినా ఇక్కడి నుంచి కృష్ణార్పణం అని అనుకోవాలి. లేదనుకో మళ్ళీ పుట్టడం. కాబట్టి గుర్తుపెట్టుకొని ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇదనమాట కృష్ణార్పణం అనే దానికి అర్థం. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.